ఈ జీవన పోరాటములో, జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ. అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు. నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు నీ గుండె గాయమైపోయింది. నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత దిగజారింది, నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది, నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు చేయటం మానేస్తావు. నువ్వు అనుకున్న ఆలోచనలు చేయటం మానేస్తావు. నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు. కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు, దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను, ప్రభువుని ఇంత గాయపరిచిన నేను, ప్రభువుకు నచ్చని పని చేసిన నేను, ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను, ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను, లోకానికి పనికిరాను, యేసయ్యకు పనికిరాను, చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూదా ఇస్కరియోతు. సాతాను ఆలోచనకు చోటిచ్చాడు. చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. తప్పు ఆలోచనకు చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా వినలేదు, బలహీనపడ్డాడు. తన ప్రియ గురువు ప్రాణప్రదుడైనటువంటి ప్రభువుని వెళ్ళి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, యేసయ్యని అరెస్ట్ చేశారు, ముద్దుతో అప్పగించాడు, యేసయ్యని అప్పగించాడు. వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు. ఇక ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే. అప్పగించిందాక ఒక శోధన, అప్పగించినాక ఇంకొక శోధన. పాపం చేసిందాక ఒక శోధన, పాపం చేసినాక ఇంకొక శోధన. ప్రభువుని వాని కళ్ళ ముందే కొడుతుంటే, రక్తం గారేటట్టు కొడుతుంటే వాని హృదయంలో కదలికొచ్చింది. అరే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, పెద్ద మహాపాపం చేశాను. ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను, దుర్మార్గుణ్ణి. ఆయన ఉపదేశం విన్నాను, ఆయన ప్రక్కలో పండుకున్నాను. ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు. నా కడుపు నింపాడు నా ప్రభు. నన్ను ప్రేమించాడు నా ప్రభు. నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచిచ్చాడు. అంతము వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు. నేనెందుకు ఇంత నీచమైన పని చేశాను, నేనెందుకు ఇంత అపరాధం చేశాను, నేనెంత పాపిని అని ఏడవటం మొదలుపెట్టాను. ఏడ్చి యేసయ్య దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది. ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గరికి వెళ్ళి, మీ డబ్బు మీరు తీసుకోండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు. మేము ఇవ్వాల్సింది ఇచ్చాం, చేయాల్సింది చేశాం, బా ఇంకా జరగదు అన్నారు. ఏం చేయాలో వాడికి అర్థం కాల. ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి, ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం, ఎక్కువవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా. వాని మనసుకు చావు కనపడింది. ఇక చావే శరణం, చావే కరెక్టు, చావే ముఖ్యం, చావే 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 చావే. సాతాను కుట్ర. చేసినంతసేపు ఒక శోధన, చేసినాక ఇంకొక శోధన. చచ్చిపో. ప్రభువు నిన్ను క్షమించడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, నువ్వు మామూలుడివి కాదు, నువ్వు అంత పని చేసావు, ఇంత పని చేసావు, ఏసయ్యను అప్పచెప్పేశావు. నువ్వు నీ మనసు దగ్గర కూడా వచ్చి నువ్వు ఇంత పని చేసావు, ఏసయ్యను దుఃఖపెట్టావు, ఏసయ్యని గాయపరిచావు, ఏసయ్య కళ్ళ ముందు నువ్వు తప్పు చేసావు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, నువ్వు ఇలా అన్నావు, ఇలా ఆలోచన చేసావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావని నువ్వు చిన్న పొరపాటు చేసినా దాన్ని భూతద్దంలో చూపించి నీ మనసు కృంగి నీ అంతటా నువ్వే చావుని వెతికేటట్టు దేవుని ముందుకెళ్ళి హృదయపూర్వకంగా, దేవా నన్ను చంపు, దేవుడు ముందుకెళ్ళి కూడా క్షమించు కాదు, దాన్ని చంపు అనే పరిస్థితికి నువ్వు వచ్చేటట్టు చేస్తావు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి? దానికి వాడు అపరాధ భావమును వాడుకుంటాడు.
ఇక అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఈ అపరాధ భావం ఎప్పుడైతే నీలోకి వచ్చిందో రెండు జరుగుతాయి. ఒకటి, నువ్వు చేయాలనుకున్న దేవుని పని ఆగిపోయింది. ఇక మనస్సాక్షి ఒప్పుకోదు. ఎవరికన్నా యేసయ్య గురించి చెప్పబోతే, నువ్వు బాగున్నావా, నువ్వు కరెక్ట్గా ఉన్నావా, వాడు చూడు ఎట్లా వేస్తాడో లంకె, పక్కన ఎట్టేస్తాడో చూడువాడు. నువ్వు బాగున్నావా, నీ పద్ధతులు నువ్వు మార్చుకున్నావా, అసలు నీకు మారు మనసు ఉందా, అసలు నువ్వు క్రమంగా ఉన్నావా, నువ్వే వంకర టింకరగా ఉండి నువ్వు ఎదుటోడికి నీతులు చెప్తున్నావు, నోరు మూసుకోరా పుల్లయ్య అంటాడు. ఎక్కడ జరిగింది ఇది? బయట ఎవడో వచ్చి చెప్పడు, నీ మనసులో నుంచే వాడు ప్రేరేపిస్తాడు. ఇక అది నీకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ డౌన్ అయింది. చెప్దాం అనుకొని కూడా నా బతికే బాగలేదు, నేనే వంకర టింకరగా ఉన్నాను, ఏం చెబుదాంలే అని సర్దుకుంటాం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇలాంటి శోధనలు మీకు వచ్చినాయా, రాలేదా? వస్తే చేతులు ఎత్తండి. లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకు వచ్చిందన్నయ్య ఇట్లాంటి పరిస్థితి, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి ఏం చెప్పేది, నేనే సరిగా లేను, నేను ఇంకెదుటి వాళ్ళకి మంచినేం బోధించేది. నీ మనస్సాక్షి నిన్ను పొడిచిద్ది, అట్లా వాడు నిన్ను శోధిస్తాడు. ఇక నువ్వు సువార్త చెప్పలేవు, ప్రశాంతంగా ప్రార్థన చేయలేవు, వాక్యం దగ్గరకు పోలేవు ధైర్యంగా. దేవుని పనిలో పాలిభాగస్తురాలు చూడండి. ఒక్క అపరాధ భావం తీవ్రమైతే ఎన్నిటికి గండి పడుతుందో చూడు. ఏమో టైంపాస్ కోసం చెప్పట్లా నేను, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ప్రార్థన చేయబుద్ధి కాదు, ప్రభా అని మోకాళ్ళు ఏ బుద్ధి కాదు. ఎందుకంటే పెద్ద పరిశుద్ధురాలు వచ్చింది, ఇక మోకాళ్ళు వేస్తుంది. నటన, వేషధారణ, నువ్వు చేసింది ఏంది? మళ్ళీ దేవుని ముందుకు వచ్చి స్తోత్రం అని ఎట్ట చెబుతావు? సిగ్గుందా నీకు? నువ్వు స్తోత్రాలు చెప్తే ఆయన వింటాడా? ఇంత పాపివి నువ్వు, ఇంత నీచుడివి నువ్వు, ఇంత దౌర్భాగ్యుడివి. నీ ప్రార్థన వినబడిద్దా? మోకాళ్ళు వేయి కూడా లేచి వెళ్ళిపోతావు. ఎందుకు? అపరాధ భావం తీవ్రమైంది. కానీ పరిశుద్ధాత్మ ఏం చెబుతాడో తెలుసా? లేచి వెళితే కాదురా, నువ్వు మోకాళ్ళు వేసి నిలబడు, ఆయన దగ్గరికే రా. దప్పికొనిన వాని నీళ్ళ యొద్దకు రానిమ్ము, ఉచితముగా జీవజలములు పుచ్చుకొననిమ్ము అన్న ప్రభువే. మలినపరచబడిన వాని నీళ్ళ యొద్దకు రానిమ్ము, నేను వాడిని గడుగుతాను. నా రక్తం యొద్దకు రమ్మను, నేను వాడిని గడుగుతాను, శుద్ధి చేస్తాను. పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు, కానీ రక్తమును ఆశ్రయించాడు, ప్రభువుకు అడిగాడు, మళ్ళా లైఫ్ ఇచ్చాడు. యూద రాకపోయినే. కాబట్టి మొట్టమొదటిది అవమానము, రెండవది అనుమానము, మూడవది అపరాధ భావం. వాడి తంత్రాలు. అపరాధ భావము అతి, అపరాధ భావం ఎక్కువ చేస్తాడు. నువ్వు అనుకున్న ఆలోచనలన్నిటి మీద నీళ్లు చల్లుతాడు. నీకేం చేయబుద్ధి కాదు, సిగ్గుగా ఉంటుంది. మళ్ళీ జనం ముందు మామూలుగానే ఉంటావు, కానీ పర్సనల్ లైఫ్, నీ లైఫ్ నీకు తెలుసు కాబట్టి సిగ్గేస్తుంటుంది. ప్రార్థనకి అదే ఫీలింగ్, ముఖం జల్లదు, వాక్యం దగ్గరికి రాలేవు, వాక్యం వినలేవు, మోకాళ్ళు వేయలేవు, సువార్త చెప్పలేవు, అన్నిటికీ గండి పడిద్ది. దేవుని సన్నిధిలో కూర్చోలేవు, దేవుని సన్నిధిని వెతకలేవు, అన్నిటికీ పడింది. మరి దీని విరుగుడేంది? సావేనా? అలాంటి విషపూరిత ఆలోచనలు కూడా వస్తాయా రావా? నేను ఎదుర్కొన్నానన్న అలాంటి శోధన అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నీవింత బలహీనుడివి, బతకటం వేస్ట్, నువ్వింత బలహీనరాలివి, సస్తే పోయిద్ది అనే ఆ స్థాయి ఆలోచన. అదిగో చూసారా? నేను ఒట్టిగా చెప్పట్లా. పరిశుద్ధాత్ముడు మన హృదయములు ఎరిగిన వాడు ఆయన. అందుకు మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చావు కోసమో, లేకపోతే ప్రార్థనకు దూరంగా అయిపోవటమో, దేవునికి దూరంగా అయిపోవటమో కాదు. అపరాధం చేశాడు, తేడా పడ్డాడు, బలహీనపడ్డాడు, పరిగెత్తుకుంటా ప్రభు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డాడు, బోరున ఏడ్చాడు. ఎవరైనా అబ్బా
శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాకుగోరగనే క్షమాపణనందిన. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, మంటి పురుగులమని జ్ఞాపకం చేసుకుంటాడు, అల్పులమని జ్ఞాపకం చేసుకుంటాడు, బలహీనులమని జ్ఞాపకం చేసుకుంటాడు. అయ్యా అనుకుంటా పోయాడు. పాపములో పుట్టిన వాడినయ్యా, పాపములోనే అమ్మ నన్ను గర్భానం మోసింది, నాకు తెలియలేదయ్యా నాలో పాపం పనిచేస్తుంది. అయ్యో దేవా, నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత నీచంగా దిగజారింది, ఒక నరహత్యకు నిరపరాధి రక్తముకు నేను కారణమయ్యానా, ఒక నిర్దోషైన నా సైనికుని చావుకు నేను కారణమయ్యానా, అయ్యో వాని భార్యను నేను ఆశించానా, నాకు లేకపోయారా, దేవా ఎంత పాపం చేశాను, ఎంత పాపం మూట కట్టుకున్నానయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని పరిగెత్తుకుంటా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. దావీదును గూర్చి దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడని. దేవుని చిత్తానుసారమైన మనస్సులో అతిక్రమము జరిగినప్పుడు దేవుని పాదముల యొద్దకు పరిగెత్తే అలవాటు ఉంటుంది. చావుకో, తాడుకో, చీరకో, చున్నీకో కాదు, ఉరికొయ్యకు కాదు, ఉరికి కాదు పోవాల్సింది. ఆయన పాదాల దగ్గరికి పోవాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, గట్టిగా ఏడవాలి. దేవా నేను కోరుకోలేదు, నేను అనుకోలేదు, నేను నీ బిడ్డగా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా రోషంగా అగ్నిగా బతుకుదామను, కానీ దురదృష్టవశమున శోధన కాలమందు నేను బలహీనపడితే నీ ప్రభు నన్ను క్షమించు ప్రభు, నన్ను అసహించుకోవని నేను అనుకుంటున్నా, నన్ను అర్థం చేసుకోయ్యా. దేవా నీ దగ్గర ఏ తప్పు లేదు, తీర్పు తీర్చున్నప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడతావు, నేనే ఉన్న దోషమంతా నాదే ప్రభు, నన్ను క్షమించు, నీవు త్రోసి వేస్తే నాకు దిక్కెవరు. ఎంత బాగా అడిగాడు భక్తుడు. శత్రువునై నేనుండిన నాడే నన్ను గావగ బలి అయిన దయాళు, దాసుని దోషము లెంచకుమయ్యా, నీ దాసుని దోషాలు లెక్క కట్టకయ్యా, కొట్టివేయ్యా, తుడిచివేయ్యా, కడిగేయ్యా, పరిశుద్ధపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా. నేను బతకలేను ప్రభువా, నువ్వు త్రోసివేస్తే బతకలేను ప్రభువా, నువ్వు అసహించుకుంటే బతకలేను ప్రభువా, నీ పని చేయకుండా బతకలేను ప్రభువా, నీ చిత్తము నెరవేర్చకుండా బతకలేను ప్రభువా. ముందుగానే దేవుని పాదాల దగ్గర పరిగెత్తి దేవునితో సమాధాన పడాలి. అసలు ఇవన్నీ జరగక మునిపే దేవునికి అప్పగించుకోవాలి. దేవా దుష్టుని చేత నన్ను బడనీయొద్దు, పాపములో నన్ను బడనీయొద్దు, తెలివి తక్కువ దాన్ని తెలివి తక్కువ వాడిని, జ్ఞానం లేని దాన్ని జ్ఞానం లేని వాడిని, ఆకర్షణలకు నేను అలాగా మాయసంత ఆకర్షణలకు పసిపిల్లలు ఆకర్షించబడ్డట్టు ఆకర్షించబడతానయ్యా. నా తండ్రిగా నా తల్లిగా నువ్వే నన్ను గాయి ప్రభువా, నన్ను గాయి ప్రభువా, నీ రెక్కల్లో నన్ను దాయి ప్రభువా, మాయసంత ఆకర్షణలకు నన్ను పోనీయకు ప్రభువా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా అని ముందే మనం దేవుని పాదములను పట్టుకునేయడం. ఆయన పాదాలు ఆశ్రయించి సరి చేసుకోవాలి, మెళకువగా ఉండాలి. అయినా అడుగులు జారితే ఇది పద్ధతి. బిడ్డలారా అందరూ వేలాది మంది వింటారు ఈవేళ, అందుకే చెప్తున్నాను, నేను పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను. సంధివ్వకండి సైతానుకి. అపరాధ భావం మంచిదే, కానీ అది అతయిందంటే చావుకెళ్ళిద్ది, నీ మనసు చచ్చిపో అంటది. వాడు అదే నెగిటివిటీ నీ మీదకి పంపిస్తూ ఉంటాడు, వ్యతిరేకత నీకు వచ్చేటట్టు చేస్తాడు, నీ మనసు మీదకి యుద్ధం చేస్తాడు. నువ్వు చేయాల్సింది దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని దగ్గర ఆయన రక్తమును ఆశ్రయించాలి, కడుక్కోవాలి, ప్రభువుతో సమాధాన పడాలి, మళ్ళా కార్యోన్ముఖుడవై మళ్ళా యుద్ధం మొదలు పెట్టాలి. కార్యోన్ముఖురాలివై
మళ్ళా ఛాలెంజ్ తీసుకోవాలి, మళ్ళా రోషముగా దేవుని కోసం నిలబడాలి. అంతేగాని కృంగిపోకూడదు, బలహీనపడకూడదు, ధైర్యం విడవకూడదు. నీ మనసు అంటది తెలియక చేస్తే క్షమిస్తాడు, నువ్వు తెలిసే చేసావు కదా. తెలిసి చేసినా, తెలియక చేసినా, తెలివిలో చేసినా, తెలివి లేక చేసినా జరిగిపోయింది ఇక దాని గురించి కూర్చుంటే కాదు. కృంగిపోయి, నిరుగారిపోయి, నిరుత్సాహపడిపోయి ఏడుస్తా కూర్చుంటే కాదు. వాట్ నెక్స్ట్ అంటే యేసయ్య రక్తము, యేసయ్య పాదాలే ఆశ్రయం. ఈ విషయాలని మనం గట్టిగా చేపట్టాలి, లేకపోతే మోసం జరిగిద్ది. నీ వీక్ పాయింట్లను అడ్డం పెట్టుకొని వాడు తరచుగా వాటిలో నువ్వు బలహీనపడేటట్టు చేసి నీ ద్వారా దేవుడు తలపెట్టిన పెద్ద ప్రణాళికలు నెరవేరకుండా వాడు నిన్ను వ్యర్థురాలిగా కూర్చోబెడతాడు. అక్కడ సేవకులు అయిపోయారు, ఇందులో సేవకులు దెబ్బతిన్నారు, సేవకురాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. వాళ్ళని కదిలిస్తే పనికిరాం మేము సేవకు అంటారు. ఎందుకు పనికిరాం అంటే నేనే మంచివాడిని కాదు, నేనే మంచిదని కాదు, నేను పనికిరాని సేవకు అంటారు. అంటే పడిపోయారు నిరాశ ఊబిలో. కొట్టేశాడు వాడు. రోషం కలిగి దేవుని కొరకు భగ్గున మండుతారనుకున్నాడు దద్దమలై కూర్చున్నారు. వాడు కొట్టిన దెబ్బకి. బిడ్డా, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బతకాలనుకుంటావో, దేవుని కోసం ప్రణాళికలు రచించుకుంటావో, దేవుని కోసం గొప్ప గొప్ప ఉద్దేశాలు ప్లాన్ చేసుకుంటావో, వాడు వచ్చే రూట్లో వాడు వస్తాడు, వాడు గీసే స్కెచ్ వాడు గీస్తాడు, వాడు కొట్టే దెబ్బ వాడు కొట్టడానికి ట్రై చేస్తాడు. దాన్ని తిప్పుకొని తిరిగి కొట్టాల వాడిని. దాన్ని తట్టుకొని, దాన్ని తిప్పుకొని తిరిగి వేయాల వాడిని. అంతేగాని ఇస్కరియోతు యూదాలాగా కుప్పగూలిపోకూడదు. కృంగిపోయే మనసుకు ధైర్యం చెప్పుకోవాలా. మనసా, ఎందుకు కృంగుతున్నావు? ఆయన కృపగలవాడు. క్రీస్తు యేసునందున్న కృప చేత బలం తెచ్చుకో. ఆయన మహాశక్తిని బట్టి బలం తెచ్చుకో. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనసా శ్రీ. ఏమా, యుద్ధంలో ఉన్నప్పుడు ఒక దెబ్బ మనకు తగలదా? మన దెబ్బలు శత్రువుకు తగిలితే వాడి దెబ్బలు మనకు కూడా తగులుతాయి. ఏమో ఒక దెబ్బ తగిలింది, పడ్డావు, పడి అక్కడే కూర్చుంటే ఇంకా లేవకుండా చంపుతాడు పిచ్చోడా. యుద్ధంలో మనకు ఉండాల్సిన వివేకం అది. ఫైట్ చేస్తున్నావు, స్కెచ్ గీశాడు, వ్యూహం వేశాడు, వర్కౌట్ అయింది, దెబ్బ తగిలింది, గాయమైంది, పడ్డావు. పడ్డప్పుడు చేయాల్సిందేంది? అక్కడే కూర్చున్నావు అనుకో, లేవకుండా కొడతాడు వాడు. ఆహా, యుద్ధరంగం జరుగుతున్న పోరాటంలో దెబ్బ తగిలింది, కూలబడ్డాను. తిప్పుకోవాలి, అర్జెంటుగా తిప్పుకోవాలి. తిప్పుకొని వాడికి దెబ్బగా దెబ్బేయాలి, అండుకొట్టాలి. నేను తిప్పుకోవాలి, నేను కూలబడకూడదు. ఈ మైండ్ రావాలి మనకి. చాలా 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 కీలకం ఇది. తిప్పుకోవాలి, తిప్పుకునే మనసు రావాలి. తిప్పుకోకపోయావంటే అవుట్. ముందుగానే మెళకువగా ఉండాలి. ఎక్కడ వాడి దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందో ఆ పరిస్థితులు ఏర్పడకుండానే తప్పించుకోవాలి. బై మిస్టేక్ జరిగిందా, దాన్ని పట్టుకొని కూర్చుంటాడు ఇక వాడు. పడ్డావా, గాయం తగిలి పడ్డావా, ఇక వచ్చి దగ్గరకు వచ్చి ఇంకా కొట్టడా? ఇక లేవకుండా కొడతాడు. ఫస్ట్ చిక్కకుండానే మెళకువగా ఉండాలి. ఒక దెబ్బ తింటే అబ్బా దెబ్బ కొట్టాడు రాని దాన్ని ఛాలెంజ్గా తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయన రక్తంలో కడుక్కొని దిద్దుకొని తిరిగి లేచి కొడితే మళ్ళీ 4 రోజులు వాడు నిద్రపోకూడదు. ఒక్క దెబ్బకి 4 రోజులు కలవరం ముట్టాల వాడికి. వాడు కొట్టిన దెబ్బ నిమిషాల్లో నువ్వు తేరుకున్నావు, నువ్వు కొడితే మళ్ళీ 4 రోజులు వాడు లేవకూడదు.
నీకు నా దేవుడు తోడై ఉంటాడు. బలవంతుడైన వాడు నీకు తోడుగా ఉంటాడు. అట్లా ఉండాలి, రోషం తెచ్చుకోవాలి. అంతేగాని కృంగిపోయి కూలబడ్డావంటే, సాలీడుని చూసారా మీరు? సాలీడునే గూడల్లిద్ది. గూడల్లితే ఏదైనా దోమ కానీ ఈగ కానీ వచ్చి ఆ గూడుకు టచ్ అయిందంటే అతుక్కుపోయిద్ది. అతుక్కుపోయి దాని నుంచి బయటికి పట్టడానికి అది కదులుతూ ఉంటే ఇది సెంటర్లో ఉంటుంది, దీనికి సంకేతం వెళ్ళిద్ది. ఆ సెంటర్ నుంచి అక్కడికి వచ్చిద్ది, ఆ ఈగ దగ్గరకు, ఆ దోమ దగ్గరకు వచ్చిద్ది. వచ్చి అది అల్లిన దారాల్లో ఒక దారం తగులుకొని ఇది మిగిలిన బాడీ అంతా ఫ్రీగా ఉంటుంది. ఒక దారం తగులుకొని దాని నుంచి వదిలించుకోవడానికి తిప్పలు పడుతుంటుంది. ఇదొచ్చి ఇక మొత్తం టోటల్ బాడీ మొత్తాన్ని రౌండ్ కొట్టేసిద్ది. ఇంకా దారాన్ని దాని మీదకి ఉత్పత్తి చేసి దాన్ని మొత్తాన్ని అలా చుట్టేసి దాన్ని రెక్కలు ఆడకుండా టోటల్గా దాని బాడీ మొత్తం ఒక్క మెడ భాగాన్ని ఒక్కదాన్ని బయట ఉంచి మిగిలిన బాడీ మొత్తాన్ని, దానికి వెనక ఉండే కాళ్ళు ముందుండే కాళ్ళు అన్నిటిని చుట్టేసిద్ది. రెక్కలను చుట్టేసిద్ది, ఎగిరిపోకుండా కాళ్ళను చుట్టేసిద్ది. ఎంత స్పీడ్గా చేసిద్దంటే దన 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 చుట్టేసి మెడ భాగంలో గ్యాప్ ఉంచిద్ది. ఎందుకో తెలుసా? అక్కడి నుంచి బ్లడ్ తాగటానికి. సైతానుగాడు అట్టంటోడు. ఎక్కడో చోట వేస్తాడు ఒక దారాన్ని, నువ్వు చిక్కావు అనుకో, ఇక ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యాక ఇంకా 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 చూడతాడు నీకు. ఒక పొరపాటు, ఇప్పుడు జరిగిన పొరపాటుకి ఎప్పుడెప్పుడో జరిగిన మొత్తం తీసుకొచ్చి కొప్పేసి, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, అప్పుడు అలా చేసావు, నీ బతుకంతా అయితే ఇప్పుడు ఇలా చేసావు అని అవన్నీ తీసుకొచ్చి ఒక బస్తా అయితే చూపిస్తాడు నీకు. అవన్నీ కొట్టేసిన కేసులు. కానీ వాడు ఆ ఫైల్ కూడా తీసుకొచ్చి నీ ముందు పెట్టి, ఇదిగో ఇన్ని కేసులు ఉన్నాయి, నిన్ను ఎట్ట వదిలిపెడతాడు దేవుడు అంటాడు. అప్పుడు నువ్వు అనాల్సింది ఏంది? నిజమే, సైతాన్. నిజమే, సైతాన్, కరెక్టే, పనికిరాను, ఇంకా వేస్ట్. అదా? అరే, అయిపోయిన కేసుల ఫైల్ అన్నీ తెస్తున్నావు ఏందిరా? అవన్నీ ఆయన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడురా. ఎప్పటికప్పుడు నా తండ్రి నన్ను తెలుపు చేస్తానే ఉన్నాడు, కడుగుతానే ఉన్నాడు, శుద్ధి చేస్తానే ఉన్నాడు. నన్ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తానే ఉన్నాడు నా తండ్రి. మీకు నవ్వనంటే ఈజీగా చెప్తే అర్థమయ్యేటట్టు. 5 ఏళ్ళ వయసు వచ్చిందాక అమ్మాయి గడిగిద్దిగా శుభ్రంగా అన్నీ. వాడు వచ్చి అంటాడు, నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇదే పని చేస్తున్నావు అంటాడు. చేశావు, కడగటం కూడా అయిపోయింది, ఇంకేం లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసేస్తుంది అమ్మ, అంతేనా? లేకపోతే సంవత్సరం. ఇప్పుడు అర్థమైంది తల్లులకి. అసహ్యంగా ఉంటుందని చెప్పలేదులే. అయిపోయిన వాటన్నిటిని తీసుకొచ్చి వాడు నిన్ను కృంగదీస్తాడు. అవన్నీ ఎక్కడున్నారా? నా తండ్రి కొట్టేశాడు కదా, కడిగేశాడు కదా, ఇదిగో ఇప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను. నా ప్రభు పాదాలు పట్టుకుని నా తండ్రి నన్ను గెలిపిస్తాడు, విడిపిస్తాడు, కడుగుతాడు, శుభ్రం చేస్తాడు. మనం అనాల్సింది అది. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత. ఎడము కల్లుగా చేసి ఉన్నాడు మన పాపములను, ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. పాటలో ఎందుకు రాశాడు అనుకున్నావు ఆయన పెద్ద ఆయన? ఈ మాటలో దేవ సంస్తుతి చేయడానికి నీ మనసు ఒప్పుకోదు. ఆ మనసులోకి వాడు అపరాధాలను తీసుకొచ్చేస్తాడు. అపరాధాలన్నీ కుప్పైతే పెట్టుకొని అక్కడ పాపం, ఇక్కడ పాపం, అలా పాపం, ఇలా పాపం, ఇన్ని పాపాలుండి నేను సంస్తుతి చేస్తే ఆయన ఎట్టింటాడు అని నువ్వు నీరు గారిపోయి అందరూ స్తోత్రాలు చెబుతుంటే నేను పాపిని, నేను పాపిని,
నేను పాపిని అనుకుంటా కొడతావు. అయిపోయింది. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఆ దరిద్రపు ఆలోచన రావద్దు నాయనా. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి అడిగావో అప్పుడే గడిగాడురా పిచ్చోడా, ఇంకా లేదురా, వదిలేసి మంచి మనసుతో, నిండు మనసుతో, పూర్ణ హృదయంతో సంస్తుతి చేయవే మనసా. ఎందుకే కృంగిపోతావు? అయిపోయిన దానికి అయిపోయింది. కడిగేశాడు, శుద్ధి చేశాడు, కేసు కొట్టేశాడు, ఫ్రెష్ చేశాడు, పరిశుద్ధుడు పరిశుద్ధురాలని పిలిచాడు. మళ్ళా పాపినని కూర్చుంటామే పనికి మాలిన మనసా.